ఐపీఎల్ 2026 టైటిల్ రేస్ నుంచి రాజస్థాన్ రాయల్స్ నిష్క్రమించినప్పటికీ ఆ జట్టు యువ సంచలనం వైభవ్ సూర్యవంశీపై ప్రశంసల వర్షం కురుస్తోంది. భారత జట్టులో చోటు సంపాదించడానికి వైభవ్ సిద్ధంగా ఉన్నాడని రాజస్థాన్ హెడ్ కోచ్ శ్రీలంక దిగ్గజం కుమార్ సంగక్కర పూర్తి విశ్వాసం వ్యక్తం చేశారు. క్వాలిఫైయర్ 2లో గుజరాత్ టైటాన్స్ తో జరిగిన మ్యాచ్ లో ఓటమి అనంతరం మీడియాతో మాట్లాడారు. ప్రస్తుతం క్రికెట్ ప్రపంచంలో హాట్ టాపిక్ గా మారిన వైభవ్ సూర్యవంశీ టీమిండియా ఆరంగేయడానికి సిద్ధంగా ఉన్నాడా అనే ప్రశ్నకు సంగక్కర స్పష్టమైన సమాధానమిచ్చారు. ఒక ఆటగాడు అంతర్జాతీయ స్థాయికి సిద్ధంగా ఉన్నాడో లేదో అతనికి ఆ అవకాశం ఇచ్చే వరకు ఎవరూ ఖచ్చితంగా చెప్పలేరు. కానీ వైభవ్ విషయంలో నా సమాధానం అవుననే చెప్తాను అన్నారు. ఈ ఐపీఎల్ లో ప్రపంచంలోని అత్యుత్తమ బౌలర్లను అతడు ఎదుర్కొన్న తీరు చూశాక ఎలాంటి సవాలుకైనా స్వీకరించడానికి అతడు సిద్ధంగా ఉన్నాడని నేను నమ్ముతున్నాను అని అన్నారు. త్వరలోనే అతనికి టీమిండియా నుంచి పిలుపు వస్తుందని నమ్మకం నాకుంది అని సంగక్కర పేర్కొన్నారు. ఈ సీజన్ లో ఓపెనర్ గా వైభవ్ అద్భుతమైన పరిపక్వత చూపించాడని, జట్టు బాధ్యతలను తమ భుజాలపై మోసాడని సంగక్కర కొనియాడారు. సోషల్ మీడియా నెగిటివ్ ప్రచారం వల్ల టీనేజ్ ఆటగాడైన వైభవ్ ను ఎలా కాపాడుతున్నారని అడగ్గా అందుకు తగిన వ్యూహం ఉందన్నారు. అతని చుట్టూ మాకు స్పష్టమైన ప్రణాళిక ఉంది. అతని ఆలోచనలను అనవసర విషయాలతో నింపేయాలని మేము అనుకోం. అతను అన్ని టీం మీటింగ్లకు వస్తాడు, తన అభిప్రాయాలు పంచుకుంటాడు, చాలా హోంవర్క్ చేస్తాడు, బౌలర్ల వీడియోలు చూసి బాగా సిద్ధమవుతాడు. స్పష్టమైన ఆలోచన, ధైర్యంతో కూడిన బ్యాటింగ్, మేము అతని నుంచి కోరుకునేది ఇదే అని తెలిపారు. ఐపీఎల్ 2026 సీజన్ ను వైభవ్ సూర్యవంశీ అద్భుతంగా ముగించాడు. 16 మ్యాచ్లలో మొత్తం 776 పరుగులు చేసి ప్రస్తుతం ఆరెంజ్ క్యాప్ హోల్డర్ గా ఉన్నాడు. అయితే ఫైనల్లో తలపడనున్న గుజరాత్ టైటాన్స్ ఆటగాడు శుభ్మన్ గిల్ 722, సాయి సుదర్శన్ 710 పరుగులు చేసి అతన్ని అధిగమించేందుకు ఇంకా అవకాశం ఉంది.